సో, నేనేం చెప్తున్నానంటే, మీ ఎండ్ గోల్ క్లియర్‌గా ఉండి, ఓకే. ఎప్పుడైతే జాబొచ్చినా, రాకపోయినా మీరేం జేస్తున్నా సరే, మీ ఎండ్ గోల్ ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో, దానికోసం ఒక ప్రాసెస్ ఓరియెంటెడ్‌గా వెళ్తూ, అంతే తప్ప ఫైనల్ గోల్‌ని చూడకుండా ప్రాసెస్ ఓరియెంటెడ్‌గా ముందుకు వెళ్తే, యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ యువర్ టార్గెట్స్. దట్స్ వన్. సెకండ్ థింగ్, కోచింగ్ అన్నది పర్సనలైజ్ చేసుకొని, మీకు ఎంతవరకు కావాలి అన్నది ఒక పర్సనలైజ్డ్ కోచింగ్ టైప్‌లో వెళ్తే, యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ యువర్ గోల్స్. థర్డ్ థింగ్, ఈ యూపీఎస్‌సి గాని, ఏ ఎగ్జామ్‌కైనా పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ థింగ్. సో, మీ పర్సనాలిటీని పాలిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ అంటే నాలో నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా. నేను నా ఫస్ట్ టైమ్ యూపీఎస్‌సి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పటికి తర్వాతకి నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. కారణం ఏంటంటే ఐ డిడ్ంట్ ప్రిపేర్. ఓకే. అదొక పర్సనాలిటీ టెస్ట్‌లా ప్రిపేర్ అవ్వల. అదొక నాలెడ్జ్ టెస్ట్‌లా ప్రిపేర్ అయ్యాను. అది నేను చేసిన ఫస్ట్ తప్పు. సెకండ్‌ది, నాకు ఆ టైంకి బికాస్ నేను ఢిల్లీలో గాని, మిగిలిన చోట్ల ఈ కోచింగ్‌కి ఎక్స్‌పోజ్ కాకపోవడం వల్ల, మా ఊర్లో చదువుకోవడం వల్ల నష్టం అది ఒక రకంగా. లాభం ఉంది. ఐ హావ్ లెస్ డిస్ట్రాక్షన్స్. నష్టం ఏంటంటే ఐ యామ్ నాట్ ఎక్స్‌పోజ్డ్ టు వాట్ కైండ్ ఆఫ్ మెంటర్‌షిప్ యూ విల్ గెట్. ఓకే. సో, అందువల్ల ఏంటంటే దానివల్ల నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. బట్ తర్వాత ఓవర్ ది ఇయర్స్ నన్ను నేను అనలైజ్ చేసుకోవడం వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. ఓకే. తెలియడం వల్ల అవి తర్వాత నా ఇంటర్వ్యూలో నేను కరెక్ట్ చేసుకోవడం, ఇవి చేయడం జరిగింది. సో, తర్వాత ఈ రోజు నాకు ఇంటర్వ్యూస్‌లో తక్కువ మార్క్స్ రాలేదు. మంచి మార్క్స్ వచ్చాయి. సో, ఫైనల్లీ ఐ యామ్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఐ వాంటెడ్. సో, అక్కడ మెంటర్‌షిప్ కావాలా? అక్కర్లేదా? దాని మీద ఒకే సింపుల్ థింగ్. చాలా మందికేంటంటే ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చే వాళ్ళని చూస్తే, వాళ్ళకో ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ గాని, ఎవరో ఒకళ్ళు ఏంటంటే ముందు నుంచి వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. దెన్ యూ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ గైడెన్స్. బికాస్ మీకు ఆల్రెడీ 21, 22 వచ్చేటప్పటికే మీకు కావాల్సిన గైడెన్స్ అంతా దొరుకుతుంది. అండ్ యూ ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో, డైరెక్ట్‌లీ 1, 2 అటెంప్ట్స్‌లో కొడతారు, వెళ్ళిపోతారు. బట్ ఎవరైతే ఫ్రెష్ స్లేట్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియా క్యాండిడేట్స్ ఎవరైతే వస్తారో మీరన్నీ మీ మీ మీకు మీరు నేర్చుకుందాం అని అనుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు టేక్ టైమ్ జస్ట్ ద వే ఇట్ టుక్ ఫర్ మీ. ఓకే. సో, మెంటర్‌షిప్ అన్నది ఏంటంటే మీకు యూజా కాదా అని అది యూ ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్ టు డిసైడ్. అది. దట్స్ ఆల్ సార్.